ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయాగ్రాజ్లో జరిగినటువంటి మహాకుంభమేళ. మహాకుంభమేళ దాదాపు 7,500 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్వహించినటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి దాదాపు 1,33,000 కోట్ల రూపాయలైతే ఆదాయం వచ్చింది. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక ట్రావెల్స్ ద్వారానే 1,53,000 కోట్ల రూపాయల వ్యాపారం అయితే జరిగింది. ఫుడ్ ద్వారా 33,000 కోట్ల రూపాయలు జరిగింది. అలాగే అక్కడ మరో 40,000 కోట్ల రూపాయలు కుంభమేళాలో జరిగింది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా అంటే హోటల్స్ వీటి ద్వారా అయితే ఓ 40,000 కోట్ల రూపాయలు అయితే వ్యాపారం జరిగింది. దీని మీద ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ 7,500 కోట్ల రూపాయలు కనుక వేరే దాని మీద ఉపయోగిస్తే ఎంతో ఉపయోగపడేది, అంటే విద్య మీద కావచ్చు, అభివృద్ధి మీద కావచ్చు అంటూ. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెడితే 1,33,000 కోట్లు ఒక ఉత్తరప్రదేశ్లోనే వ్యాపారం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆ డబ్బులు అయితే వచ్చాయి. ఒక్క పడవ యజమానే 30 కోట్ల రూపాయలు సంపాదించాడంటూ స్వయంగా యోగి ఆదిత్యనాథ్ గారే అసెంబ్లీలో చెప్పారు. దీనికి సమాజ్వాదీ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ఈ అఖిలేష్ యాదవ్, పడవకు సంబంధించినటువంటి యజమానులందరూ కూడా దోపిడీకి గురయ్యారు. పడవలు దోపిడీకి గురవడం ఏంటో అర్థం కాలేదు. ఎందుకంటే చాలామంది ఆటోలు, బస్సులు, కార్ల ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా నడిచి కనీసం 16 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది ఈ ఘాట్లకి. కానీ దీనివల్ల చాలామంది దగ్గర దారైనటువంటి పడవలు ఎంచుకున్నారు. పడవల ద్వారా వస్తే చాలా తొందరగా రావచ్చు, పైగా నడవాల్సిన అవసరం ఉండదు. పడవలో ప్రయాణించడానికి ఒక్కొక్క వ్యక్తికి 2,000 నుంచి 2,500 రూపాయలు అయితే వసూలు చేశారు. ఈ లెక్కని ఒక పడవ రోజుకి 50,000 నుంచి 52,000 రూపాయలు సంపాదించిందని స్వయంగా యోగి ఆదిత్యనాథ్ గారే ప్రస్తావించారు. ఈ లెక్కన ఒక యజమానికి 130 పడవలు ఉన్నాయట. ఈ 130 పడవలు ఉన్నటువంటి యజమాని ఈ ఒక్క 45 రోజుల్లోనే 30 కోట్ల రూపాయలు సంపాదించారు. ఆయన దగ్గర ఇంచుమించు కొన్ని వందల మంది పనిచేశారు. వీళ్ళందరికీ ఎంత ఉపయోగం, ఎంత ఉపాధి లభించింది? మరి ఇంకా ఎన్ని వందల వేల పడవలు ఉన్నాయి, వాటి ద్వారా ఇంకెంతమందికి ఉపాధి లభించింది? అలాగే హోటల్స్ ద్వారా ఎంతమందికి ఉపాధి లభించింది? చిన్న చిన్న కిరాణా షాపులు, చిన్న చిన్న ఫుడ్ ఇలాంటివి పెట్టుకున్నారు కదా, వాళ్ళకి ఎంత ఉపాధి లభించింది? స్టాల్స్ పెట్టారు, వాళ్ళకి ఎంత ఉపాధి లభించింది? ఇక ఆటోలు, బస్సులు, ట్రావెల్స్ దీని ద్వారా ఎంత లభించింది? దీని ద్వారానే 1,53,000 కోట్ల రూపాయలు జరిగిందంట వ్యాపారం, ఓన్లీ ట్రావెల్స్ ద్వారా దేశం మొత్తం మీద. ఇది దేశ జీడిపికి మొత్తం కలిపితే 3,33,000 కోట్ల రూపాయలు, అంటే దేశ జీడిపిలో 6%. అంటే సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. మరి ప్రతిపక్షాలు దీని గురించి మాట్లాడట్లేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ 1,33,000 కోట్ల రూపాయల గురించి మాత్రం మాట్లాడరు. కొన్ని లక్షల మంది ఉపాధి పొందారు. ఇంకా భక్తులు ఏవైతే కొబ్బరికాయలు, గాజులు, పువ్వులు, ఇంకా బట్టలు ఇలాంటివన్నీ ఆ గంగమ్మ తల్లికి విడిచిపెడతారో వాటికి లెక్కే లేదు. వాటిని ఏరుకోవడానికి కొన్ని వందల మంది అయితే కాచు కూర్చునేవారు. మనం ఇలా విడిచిపెట్టగానే అలాగే తీసుకునేవాళ్ళు. అది కూడా వాళ్ళకి ఉపాధి. ఇలా ఎంతమంది ఉపాధి? ఇంచుమించు 3.5 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు చేతులు మారాయి దేశంలో. ఇది అంత ఆషామాషి విషయం కాదు. 65 కోట్ల మంది భక్తులు విచ్చేశారంటే మాటల. 65 కోట్ల మంది భక్తులు ఒకే ప్రదేశానికి 45 రోజుల్లో వచ్చారంటే ఎక్కడ జరిగిందండి ఇంతవరకు? ఒక వినాయక చవితికి 1,00,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ 1,00,000 కోట్ల వ్యాపారం కావచ్చు, లేకపోతే దీపావళి వ్యాపారం కావచ్చు, మహాకుంభమేళా కావచ్చు, సంక్రాంతికి కావచ్చు, ఇలాంటి పండగలన్నీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులతో పాటు వీళ్ళందరూ కూడా లాభం పొందుతారు కదా. దీనికి ఎలా విమర్శిస్తారు? ఈ ట్రావెల్స్లో ఈరోజు మహాకుంభమేళకు జరిగినటువంటి ఈ ట్రావెల్స్లో ముస్లిమ్స్ లేరా, క్రిస్టియన్స్ లేరా, బౌద్ధులు లేరా? వీళ్ళే కదా ఎక్కువ లాభం పొందుతారు. ఇంకా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇంకెంతమంది ముస్లిమ్స్ ఉంటారు? వాళ్ళే కదా మొదటగా ఉంటారు వీటన్నింటికి వ్యాపారం చేసుకోవడానికి. సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడడానికి. మొత్తం ఇక్కడ కూడా చాలామంది కుహనా మేధావులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 7,500 కోట్లు ఖర్చు పెట్టిందని ఒక్కొక్కడు గింజుకుంటున్నాడు. మరి ఇన్ని లక్షల కోట్ల వ్యాపారం జరిగింది కదా, దీని గురించి ఎందుకు ఎవడు మాట్లాడు? కొన్ని లక్షల కుటుంబాలకి ఉపాధి దొరికింది కదా, దీని గురించి ఎవడెందుకు మాట్లాడు? ఈరోజు భారతదేశం ఆర్థిక మాంద్యంలో కొట్టుకోకపోవడానికి కారణం ఈ డబ్బు అంతా కూడా చేతులు మారుతుండడమే. చేతులు ఎలా మారుతుంది? ఈ విధంగా మారుతుంది. అందుకే ఈ దేశంలో రైతులు ఇప్పటికీ కూడా గిట్టుబాటు ధర లేకపోయినా బ్రతకగలుగుతున్నారంటే కారణం ఏంటి? ఈ వ్యాపారాలు ఈ పండగల ద్వారా జరుగుతున్నాయి కాబట్టి, ఈ జాతరల ద్వారా జరుగుతున్నాయి కాబట్టి.
మహాకుంభమేళ కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, ఇంకా లోకల్లో చాలా చాలా శంబర్ లాంటి ఎన్నో జాతరలు జరుగుతుంటాయి. వీటన్నింటి వల్ల కూడా ఎంతోమందికి ఉపయోగం. దీనికి అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్కడికి ఇచ్చి పడేశాడు యోగి ఆదిత్యనాథ్. అఖిలేష్ యాదవ్ కావచ్చు, కాంగ్రెస్కి కావచ్చు, అందరికీ ఇచ్చి పడేశాడు. అయినా కూడా చాలామందికి సిగ్గు రావడం లేదు ఈ కుహనా మేధావులకి.